పందులకి బీపీలు, షుగర్లు, క్యాన్సర్లు వస్తాయి. ఇఫ్ ఇన్ కేస్ ఈ ఓరియో బిస్కెట్స్ మీరు కంటిన్యూగా ఒక 2 months వాటికి తినిపిస్తే పందుల జాతికి మీరు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. పందుల జాతి అంతరించిపోతుంది వీటిలో ఉన్న ఎమల్సిఫైర్స్, కెమికల్స్, ప్రిజర్వేటివ్స్ వల్ల. కానీ వీటిని మనం మాత్రం చాలా ప్రేమగా తీసుకెళ్లి మన పిల్లలకి ఇస్తున్నాం. మీ పిల్లలకి మాత్రమే కాదు, మీరు నెక్స్ట్ జనరేషన్ కూడా అన్యాయం చేస్తున్నారు. జాగ్రత్త. నేను ఒకటి చెప్తా, జంతువులకి బుర్ర లేదు కానీ అవి హెల్దీ ఫుడ్స్ తింటున్నాయి. మనకి బుర్ర ఉంది కానీ మనం అన్హెల్దీ ఫుడ్ తింటున్నాం. ఫర్ సపోజ్ గేదెల్ని, గొర్రెల్ని తీసుకుందాం. పాపము అవి గడ్డి తప్ప ఇలాంటి ఫుడ్స్ తినవు. అందుకే అవి హెల్దీగా ఉన్నాయి, మనకు రోగాలు వస్తున్నాయి. బేసిక్ గా ఇలాంటి ప్రోడక్ట్స్ మనం తినడానికి 2 reasons ఉన్నాయండి. ఒకటి, మనం రైతుల దగ్గర ఫుడ్ కొనకుండా ఇలాంటి కార్పొరేట్ కంపెనీస్ దగ్గర కొనడం వల్ల. 2, గవర్నమెంట్ ఇలాంటి కార్పొరేట్ కంపెనీస్ ని ఎంకరేజ్ చేసినంత మన రైతుల్ని ఎంకరేజ్ చేయకపోవడం. ప్లీజ్ గవర్నమెంట్ మన ఫార్మర్స్ ని ఎంకరేజ్ చేయండి. ఫుడ్ రైతుల దగ్గర నుంచి డైరెక్ట్ గా ప్రజలకు వచ్చేలా చేయండి. మా అందరి ఆరోగ్యం కాపాడాల్సిన బాధ్యత గవర్నమెంట్ది. అండ్ మనమందరం ఇకనైనా మారుదామండి. హెల్దీ ఫుడ్స్ మాత్రమే తిందాం. ఇలాంటి బిస్కెట్స్ అన్నిటిని చెత్తబుట్టలో పడేయడం బెటర్. మీకోసం, మీ ఫ్యామిలీ కోసం, మీ అందరి హెల్త్ కోసం ఇలాంటి అన్హెల్దీ ఫుడ్స్ మీద ఫైట్ చేస్తున్నా. రండి, మీరు నేను కలిసి ఒక హెల్దీ సొసైటీ బిల్డ్ చేసుకుందాం. లెట్స్ బిల్డ్ హెల్దీ సొసైటీ టుగెదర్.